రైట్ కృష్ణ, మీరు హోల్డ్లో ఉండండి. అలాగే అనంతపురంలో పరిస్థితి ఏంటో మనం తెలుసుకుందాం. అంటే డీటెయిల్స్ అందించడానికి శ్రీనివాస్ మనతో పాటు అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్, రేపు అనంతపురానికి సిట్ బృందం రాబోతోంది. అనంతపురంలో సిచ్యువేషన్స్ ఏ విధంగా ఉన్నాయి? అక్షయ, రేపు ఉదయం సిట్ బృందం తాడిపత్రి చేరుకోనుంది. తాడిపత్రికి చేరుకోగానే ప్రధానంగా ఏదైతే ఉందో పోలీసులు కట్టిన కేసులకు సంబంధించి సీడీ ఫైల్ను క్షుణ్ణంగా పరిశీలించున్నారు. అనంతరం పోలింగ్ రోజు, పోలింగ్ తర్వాత అంటే దాదాపుగా 12 గంటల సమయం ఉన్నప్పటికీ ఎందుకు భద్రతా చర్యలు తీసుకోవట్లేదు? పోలింగ్ రోజు ఒక పట్టణంలోని ఓం శాంతి కమాన్ వద్ద ప్రారంభమైన గొడవలు పోలింగ్ ముగిసిన తర్వాత పూర్తి స్థాయిలో జరగడం, అలాగే పరస్పరం రాళ్లు రువ్వుకోవడం, స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే అలాగే మాజీ ఎమ్మెల్యే ఇంటి మధ్యలో ఉన్న జూనియర్ కాలేజ్ ఆవరణ ఈ ఘర్షణలకు వేదిక కావడం, ఇలాంటి ప్రాంతాలను పూర్తి స్థాయిలో సిట్ బృందం పరిశీలించనుంది. సిట్ బృందానికి సంబంధించి ఘటనలు జరుగుతున్నప్పుడు బయట ప్రాంతాల నుంచి ఇంత పెద్ద ఎత్తున జనాలు వస్తున్నప్పటికీ పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోలేదు? పట్టణం 144 సెక్షన్ 30 యాక్ట్ ఉన్నప్పటికీ, అలాగే ఏదైతే చెక్ పోస్టులు పెట్టినప్పటికీ పెద్ద ఎత్తున బయట నుంచి కార్యకర్తలు అల్లరి ముక్కులు ఎలా రాగలిగాయి? దీనిపైన కూడా పూర్తి స్థాయిలో సిట్ బృందం విచారించే అవకాశం ఉంది. రేపు ఉదయం చేరుకున్నప్పటి నుండి పూర్తి స్థాయిలో వాళ్ళు తమ విచారణ కొనసాగించే అవకాశం ఉందని చెప్పి అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతానికైతే తాడిపత్రి పట్టణం ప్రశాంతంగా ఉంది. ఇప్పటికే అదనపు బలగాలు ఏదైతే ఉందో చెన్నై నుంచి 120 మందితో కూడిన ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కూడా తాడిపత్రి పట్టణానికి కొద్దిసేపు క్రితం చేరుకుంది. తాడిపత్రిలో ఇప్పటికే ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ప్రధానంగా ఘర్షణలు జరిగిన ప్రాంతాల్లో కవాతును కూడా నిర్వహించడం జరిగింది. మనకు అందుతున్న సమాచారం మేరకు ఈ ఘటనకు సంబంధించి దాదాపుగా 7 కేసులు నమోదు చేశారని చెప్తున్నారు. ప్రధానంగా అల్లరికి పాటుపడ్డ వారిపైన కేసులు నమోదు చేశారు, లేకపోతే బయట వ్యక్తులను ఈ కేసులు ఇరికించారన్న కోణంపైన కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిగే అవకాశం. ఎందుకంటే అరెస్టుల సమయంలో బయట వ్యక్తులను అరెస్ట్ చేశారు. ప్రధానంగా ఎవరైతే ఉన్నారో కీలకంగా వ్యవహరించిన వారిని అరెస్ట్ చేయలేదని ఒక ఆరోపణలు వెలువడుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో అల్లర్లకు పాల్పడిన వారిని అరెస్ట్ చేశారా, లేకపోతే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారించే అవకాశం ఉంది. అలాగే ఎమ్మెల్యే ఇంట్లోనూ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంట్లో పోలీసులు సీసీ ఫుటేజ్ పగలగొట్టడం, అలాగే ప్రభాకర్ రెడ్డి ఇంటిలో సీసీ ఫుటేజ్తో పాటు అక్కడ ఉన్న ఎవరైతే ఉన్న కార్యకర్తలను, అలాగే పెద్దారెడ్డి ఇంటికి ఉన్న కార్యకర్తలను పోలీసులు చితకబాధించిన దృశ్యాలు కూడా పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. ఈ సీసీ ఫుటేజ్ కూడా సిట్ బృందం పరిశీలించే అవకాశం ఉంది. ఏదైనప్పటికీ తాడిపత్రికి అదనపు బలగాల చేరికతో కొంత పూర్తి స్థాయిలో తాడిపత్రిని తమ ఆధీనంలోకి పోలీసులు తీసుకున్నారని చెప్పవచ్చు. పోలింగ్ ముగిసిన తర్వాత జరిగిన అల్లర్ల నేపథ్యంలో పూర్తి స్థాయిలో కౌంటింగ్ జూన్ 4వ తారీఖు కౌంటింగ్ అయిన తర్వాత కూడా దాదాపు 2 వారాల పాటు ఇప్పుడు ఏదైతే ఉన్నాయో చెన్నై నుంచి వచ్చిన ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ తాడిపత్రిలో ఉంటుందని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఇప్పటికీ అల్లర్లకు పాల్పడిన వారిని గుర్తించే పనిలో వివిధ గ్రామాల్లో పోలీసులు పర్యటిస్తున్నారు. వారిని కూడా అరెస్ట్ చేసే ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటి వరకు వైసీపీ టీడీపీకి సంబంధించిన దాదాపుగా 91 మందిని అరెస్ట్ చేశారు. వీరిని అనంతపురం అలాగే కడప సబ్ జైలుకు తరలించిన పరిస్థితి. వీరితో పాటు కీలకంగా ఆ రోజు ఎవరు ప్రొవోకేట్ చేశారు ఘర్షణకు సంబంధించి, ప్రధానంగా ఎక్కడ గొడవ జరిగింది, దీనికి సంబంధించి కీలకమైన వ్యక్తులు ఎవరు, వాళ్ళని అరెస్ట్ చేశారా లేదా, వారిపైన ఎలాంటి సెక్షన్లు పెట్టారనే కోణంలో కూడా రేపు సిట్ బృందం విచారించే అవకాశం ఉంది. అక్షయ.